సో చెప్పండి మేడం, మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటుంది. సో మేము డెవలప్మెంట్ చేస్తామని వీళ్ళు అంటారు. కానీ ఇటు బీజేపీ పార్టీ ఏమో రామరాజ్యం కావాలా, రావణుడి రాజ్యం కావాలని అడుగుతుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదు, ఒకళ్ళు అమలు చేస్తే వాళ్ళ కోటైనా, అమలు చేయకపోతే మా కోటైనా వాళ్ళు అడుగుతారు. సో ఏం చెప్తారు అన్న? 10 పరిపాలన ఎట్లుందో ఇక్కడ ఉన్న రోడ్లు చూసి అర్థమవుతుంది, ఇక్కడ ఉన్న నాలా సమస్యలు చూసి అర్థమవుతుంది, డ్రైనేజ్ సమస్యలు చూస్తే మీకు అర్థమవుతుంది. 10 పరిపాలన వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మా రేవంత్ అన్న ద్వారా మా నవీన్ అన్న వచ్చి గెలిచి అన్ని ప్రతి ఒక్క ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి ఒక్క నెరవేరుస్తాడు. అంటే చూసుకుంటే బస్తీలు ఉన్నాయని చెప్పి, సో ఈ బస్తీలలో కూడా చాలా వరకు వీళ్ళకి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తుంది, మీ ఇల్లు గులగొడుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా. ఎందుకు గులగొడతారు అన్న? ఎందుకు గులగొడతారు చెప్పండి? అన్యాయంగా ఏదైనా ఉంటే తప్ప న్యాయంగా ఉన్న వాటికి ఎందుకు గులగొడతారు? అట్లాంటి వాటికి ఏం లేదు. అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా నవీన్ అన్న మాకున్నాడు, నవీన్ అన్న చూసుకుంటాడు. అంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ, సో వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ, వాళ్ళ తమ్ముడు రౌడీ, సో వీళ్ళే చూసుకునేది, వీళ్ళే ఉల్టా ప్రజల్ని పీడిస్తారు అని చెప్పి ప్రచారం చేస్తారు. రౌడీల కోసం వాళ్ళు మాట్లాడొద్దన్న. ఎందుకంటే బీఆర్ఎస్ లో వాళ్ళ సొంత కుటుంబంలోనే వాళ్ళకి సరిగా ఏమంటారు రిలేషన్షిప్స్ లో కొడుకు ఒక దిక్కున్నాడు, కూతురు ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కున్నాడు. ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా చూసుకోమని చెప్పు, తర్వాత మంది కోసం వచ్చి మాట్లాడమని చెప్పండి. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి ఒకరికొకరికి పడదు. ఇక్కడ అందరు మంచిగా ఉన్నారు, ఒక ఫ్యామిలీగా అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎవరేం రౌడీ షీటర్లు కాదు. రౌడీ షీటర్లు అయితే ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు. లాస్ట్ గత 2 సార్లు అన్న పోటీ చేసినప్పుడు కూడా మంచి మెజారిటీ అన్నకు ఓట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు అన్నకి మంచి మెజారిటీ తోటి వస్తుంది. ఆల్రెడీ అన్న విన్ అయ్యిండు, జస్ట్ మేము మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే మహిళలకి ప్రధానంగా 2500 ఇస్తాను కాంగ్రెస్ పార్టీ, అండ్ అలాగే మహిళలకి సో స్కూటీలు ఇస్తానా, ఏమైంది అవి అడగండి అని చెప్పి కూడా చాలా మంది మహిళలు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఏం చెప్తారు అన్న? ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాడు, ఫ్రీ బస్ చేసినారు, మళ్ళీ సన్న బియ్యం. రోజు అన్నం తింటుంటే మనకి రేవంత్ అన్ననే గుర్తుకొస్తుంటారు. చేయాల్సినవి చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఏమంటారు, రాబోయే రోజులలో చేస్తారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తున్నారు అన్న. కేసీఆర్ అప్పులు చేయలేదు, మేము అభివృద్ధి చేస్తాం, సో తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. అభివృద్ధి చేస్తే ఇంట్లో దాక్కోరు అన్న. అట్లా అభివృద్ధి చేస్తే ఇంట్లో దాక్కోరు. ప్రచారంకి తిరుగుతాడు రోడ్డు మీకు వచ్చి. ఆయన బయటకు వస్తే గల్ల పట్టుకొని అందరు అడుగుతారని భయపడి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు. అంతే. అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఏం అభివృద్ధి చేసిండో ఆయనకు ముఖం లేకనా బయటకు వస్తలేడు ఇప్పుడు. ప్రజలు భయపడి రావట్లేదు, అది పులి, సో పులి రావాల్సిన అవసరం లేదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. పులి లేదు, ఏం లేదు. పులి అయితే బయటకు వచ్చి తిరుగుతాడు. మా రేవంత్ అన్న ఇప్పుడు ప్రజల సమస్యలన్నీ కనుక్కోవడానికి రాబోతున్నాడు. ఇప్పుడు ప్రచారం కన్నా కూడా రాబోతున్నాడు. పెద్ద తరపున అందరూ సీతక్క కానీ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనడం జరుగుతుంది. యశస్విని అక్క కూడా నిన్న వచ్చారు, ఇవాళ సీతక్క గారు వచ్చారు. అలా ఎక్కడైతే అక్కడ ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సహాయం అన్నకి మంచిగా ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. పక్క నవీన్ అన్ననే గెలుస్తాడు. అండ్ నవీన్ అన్న గెలిచేంత వరకు మేము అందరం సపోర్ట్ చేస్తాం నవీన్ అన్నని. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేయలేదు, 6 గ్యారెంటీలు అయితే అవి అమలు చేయలేదు. సో 6 గ్యారెంటీ అమలు అయితే కాంగ్రెస్ పార్టీ కోటేయండి, లేకుంటే మాకు బీఆర్ఎస్ కి లేదా బీజేపీ కోటేయండి అని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏం చెప్తారు? అయితే నేను ఏమంటానంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చింది, అందులో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒకవేళ అరొకరు ఏదైనా హామీ అమలు చేసిందంటే అది కేవలం వాళ్ళ రాజకీయ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చింది. అండ్ పేద ప్రజలకు ఎవరైనా ఇచ్చిందంటే అందులో వాళ్ళు పర్సంటేజ్ తీసుకొని, లంచాలు తీసుకొని వాళ్ళు పేద ప్రజలకు స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు జెన్యున్గా నిరుపేద ప్రజలకైతే ఏదైతే హామీ అమలు చేయలేదు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటారా? మీరు 6 గ్యారెంటీలో మహిళలకు సిలిండర్ ఉచిత 500 సబ్సిడీ సిలిండర్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్సే కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు హామీ ఇవ్వకుండా మనకు సన్న బియ్యమే కానివ్వండి, ఇట్లా చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమం, ఎన్నో స్కీమ్స్ అమలు చేసుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదు. కేవలం 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అంటారు. ఇవన్నీ మానుకొని మీరు నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది అంటే మేము చేయలేకపోయినాం అనేది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రజలకు వెళ్ళలేక ఇలాంటి అబద్ధాలు, నిందలు మన మీద వేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రౌడీ అనే కాన్సెప్ట్ ఎక్కువ తీసుకొస్తారు. సో రౌడీ రాజ్యం అయితే జూబ్లీస్ అంటే రౌడీ రాజ్యం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంత ప్రచారం చేస్తారు. లేదండి, ఇప్పుడు రౌడీ రాజ్యం అని అంటే ఇప్పుడు మన నవీన్ యాదవ్ అన్న గారి గురించి కానీ, శ్రీశైలం యాదవ్ అన్న గారి గురించి కానీ వాళ్ళకి తెలిసి ఉంటే, వాళ్ళు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క లోకల్ కాలనీలో, లోకల్ బస్తీలో ఉంటూ, కాన్స్టిట్యున్సీలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అందించడం జరిగింది. ఏదైతే వీడియోస్ ఉన్నారో వాళ్ళు, అన్న మాకు సమస్య ఉంది, మాకు ఇట్లా ఆర్థికంగా ఇబ్బందులు అంటే వాళ్ళు సాయం చేయడం జరిగింది. ఇవాళ పేద ప్రజలకు మ్యారేజెస్ ఉన్నాయని వాళ్ళు పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తే అప్పుడు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుపేద పిల్లలు చదువుకునే వాళ్ళకు, అన్న మాకు ఫీజు కట్టుకోలేకపోతున్నాం, మాకు బుక్స్కి డబ్బులు కావాలి, లేదంటే ఫీజు కావాలి అనేటప్పుడు ఇట్లా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అసాంటి వ్యక్తుల మీద వీళ్ళు రౌడీలు, గుండాలు అని అనడము అది చాలా తప్పు. ఫైనల్ ఎప్పుడైనా గెలుస్తా అంటారా కాంగ్రెస్ పార్టీ? జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారా? అన్న డెఫినెట్గా, అంటే మీరు కూడా ఆల్రెడీ తిరుగుతున్నారు గ్రౌండ్ లో, మేము కూడా తిరుగుతున్నాము. ప్రతి గడపకు మాకు వెళ్ళినప్పుడల్లా
అన్న ఈరోజు మాకు మంచి అవకాశం వచ్చింది, మేము నవీన్ అన్నని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, మాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎటువంటి స్కీమ్స్ అవ్వలేదు, ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు, ఆ విధంగా ఈరోజు మాకు మంచి అవకాశం వచ్చింది, ఓట్ల ద్వారా నవీన్ అన్నను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఇంకా జూబ్లీ హిల్స్ని అభివృద్ధి పరచుకుందామని వాళ్ళే మాకు చెప్తుండ్రు. వాళ్ళు చెప్పడం వల్ల మాకు చాలా ఆనందం అనిపిస్తుంది.